హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 రిలీజ్ కు దగ్గర పడుతున్న వేళ కొన్ని వివాదాలు కూడా ఈ సినిమా చుట్టూ, అల్లు అర్జున్ గారి చుట్టూ తిరుగుతున్నాయి సార్. అల్లు అర్జున్ గారు ఆర్మీని అవమానించారని చెప్పేసి, ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సార్. అసలు అల్లు అర్జున్ గారు ఏంటి, ఆర్మీని అవమానించడం ఏంటి అని చెప్పేసి వాపోతున్నారు ఆయన ఫ్యాన్స్. అసలు ఏం జరిగింది, ఎవరు కేసు పెట్టారు, మీరేం చెప్తారు? నిన్న కొంతమంది అంటే గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్, దీని ప్రతినిధులు వెళ్ళి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ మీద కంప్లైంట్ చేశారు. బైరి శ్రీనివాస్ గౌడ్ అని ఒక పేరు వచ్చింది. సో అతని ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ చేసిన కారణం ఏంటంటే, అల్లు అర్జున్ తన అభిమానుల సంఘాలకి అభిమానులని పిలవడం బదులు ఆర్మీ ఉంది, నాకు అభిమానులు కాదు, నాకు ఒక పెద్ద ఆర్మీ ఉంది అని చాలాసార్లు ప్రకటించారు. అల్లు అర్జున్ ఆర్మీ అని వాళ్ళు పోస్టులు అన్ని పెట్టుకుంటున్నారు. ఇది భారతదేశ ఆర్మీని అవమానించడమే. కాబట్టి భారతదేశ ఆర్మీని అల్లు అర్జున్ అవమానించాడు కాబట్టి అల్లు అర్జున్ మీద కేసు పెట్టండి అనేది వాళ్ళు. ఇది మామూలుగా కామెడీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ అనేది భారతదేశంలో ఉన్న ఆర్మీని ఎగతాళి ఏముంది ఇక్కడ? అట్లా అనుకుంటే జనసేన అంటే ఏంటి? సేన అంటే ఆర్మీ, పీపుల్స్ ఆర్మీని పెట్టుకోకూడదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఆయన మీద కూడా కంప్లైంట్ చేయాలి కదా. శివాస్ ఆర్మీ. సేన అంటే ఆర్మీనే కదా తెలుగులో కానీ హిందీలో కానీ. సేన అంటే ఆర్మీనే. మరి శివసేన ఎందుకు పెట్టుకున్నారు, జనసేన ఎందుకు పెట్టుకున్నారు? అలాగే ఇతను కూడా అల్లు అర్జున్ సేన బదులు అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నాడు. బోల్డ్ మంది సేనలు పెట్టుకుంటారు. ప్రతి యువసేన, ఆసేన, ప్రజాసేన, రకరకాల సేనలు ఉంటాయి. సేన అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్సు అని చెప్పుకోవడానికి ఆర్మీ అనేది వాడుకుంటారు. ఎందుకంటే ఆర్మీ అంటే వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. రెండోది వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఇటువంటి కొన్ని లక్షణాలు ఆర్మీకి ఉంటాయి కాబట్టి తమకున్న ఆర్గనైజేషన్స్ కూడా అటువంటి పేర్లు పెట్టుకోవడం అనేది ఉంటుంది. జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ ఇంగ్లీష్లో, అంతే కదా. సేన అంటే ఆర్మీనే కదా. ఇంకేమన్నా ఇది ఉందా దానికి? కాబట్టి ఏంటంటే వీళ్ళేదో అంటే, ఒకటి ఈ అల్లు అర్జున్ ఏదో ఒక రకం బదనాం చేయాలని ఇంటెన్షన్ అన్నా ఉండాలి. రెండు, వీళ్ళు ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతుంది కదా, మనం ఫోకస్ వస్తాం అనేదన్నా ఉండాలి కారణం. లేకపోతే అసలు ఎన్విరాన్మెంట్కి దీనికి ఏమన్నా ఈ కేసుకి సంబంధం ఉందా? వాళ్ళు చేయాల్సింది గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్, ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలకి ఏమన్నా అల్లు అర్జున్ కూడా పిలవచ్చు, అవేమన్నా చేయాలి తప్ప అల్లు అర్జున్ అభిమాన సంఘాన్ని ఆర్మీ అని పిలుస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయండి అంటే, అది నాకు తెలిసి పోలీసులు కూడా దీని మీద ఏం కేసు నమోదు చేయరు. చేసినట్టు కూడా ఇప్పటి వరకు అయితే వార్తలు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఈ వార్త ఎందుకు బయట వచ్చింది? మామూలుగా అయితే దీన్ని బయట కూడా ఎవడు పట్టించుకోడు. కానీ ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 రిలీజ్ అవుతుంది December 5 కాబట్టి దీని చుట్టూ అనేక కాంట్రవర్సీస్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మామూలుగానే మనకు తెలుసు చాలాసార్లు ఏమవుతుందంటే, సినిమా వాళ్ళ మీద ఎందుకు వివాదాలు వస్తుంటాయంటే పాపులర్ అవ్వచ్చు అనేది బేసిక్గా. ఇది మిగతా వాటిలో పాపులర్ అవ్వరు. ఇప్పుడు నవళ్ళు రాస్తారు, కథలు రాస్తారు, దాంట్లో కూడా అనేక కాంట్రడిక్టరీ ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా పట్టించుకోడు. ఎందుకంటే అనవసరంగా వీళ్ళకి ఎందుకు పాపులారిటీ ఇస్తున్నాం, వస్తుంది మనకేం రాదని. సో ఎప్పుడైతే సినిమాలు వస్తుంటాయో అందుకని వెతికి ఎక్కడో, అదేంటి మన నాగార్జున సినిమా మన్మధుడిలో ఉప్పర మీటింగ్ అంటాడు. అది ఉప్పర సంఘం వచ్చింది. అప్పటి వరకు అసలు ఉప్పర అనే కులం ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియకపోతే ఆ రైటర్కి. మామూలుగా ఏదో వాడుతున్నారు, ఏంట్రా టైంపాస్ మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఉప్పర మీటింగ్ అన్నారు. అది ఎలా వచ్చిందో ఎవడికి తెలీదు. అట్లాగే బాహుబలిలో కటిక చీకటి అంటే కటిక అనే ఒక కులం ఉందని కూడా రాజమౌళికి తెలియకపోవచ్చు. ఆ కటిక కులం వాళ్ళు రంగంలో దిగారు. ఇలాగ ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్సీ మనం సినిమా చుట్టూ వస్తే దాని చుట్టూ మనం పాపులర్ అవ్వచ్చు అన్న ఒక యాంగిల్ ఎక్కువ కనబడుతుంది. ఇంకొక రెండో యాంగిల్ అంటే ఆ సినిమా వాళ్ళ చుట్టూ ఇప్పుడు వాల్మీకి అనే టైటిల్ పెట్టారని వాల్మీకి టైటిల్నే తీయించారు. వాల్మీకి అనేవాడు ఎవరో ఋషి. ఈ కులానికి వాల్మీకి సంబంధం ఉంటే మీరు ఇది చేసుకోండి, అంతేగాని వాల్మీకి మీద ఏమన్నా పేటెంట్ రైట్స్ ఉన్నాయా, ఎవరు వాడకూడదా? ఇట్లా సమస్యలు ఏంటంటే ఎవరు రాను ఇలా ఎక్కువైంది.
ఇది ఎక్కువ అవడానికి ప్రధాన కారణం ఒకటి డబ్బులు, రెండు పవర్ చూపించాలి. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పాడు అప్పట్లో, వాల్మీకి